బొమ్మల స్టోరీస్. నందనాపురం అనే గ్రామంలో ఊరికి పెద్ద మంగపతి. అతనిది ఆ చుట్టుపక్కల గ్రామాలలోకెల్లా కాస్త డబ్బున్న కుటుంబం. అందువల్లే అతని మాట తీరు ఎదుటివారిని చులకన చేసినట్టు, తీసి పారేసినట్టు వెటకారంగా ఉంటుంది. అలాంటి నోటిజారు మనిషికి అమాయకురాలైన ఇల్లాలు కాంతం. పాపం, తనవారెవరో పరాయివారెవరో కూడా తెలుసుకోలేని ఫెర్రుబాగుల్ది ఆ ఇల్లాలు. ఏవండి, మన పని మనిషి వెంకమ్మ మనవరాలి పెళ్ళంట. పాపం చాలా ఏళ్లుగా అది మనల్నే నమ్ముకొని ఉంది కదా. ఒక నేత చీర పెడదామనుకుంటున్నానండి ఆ పిల్లకి. ఏంటి, నేత చీర పెడదామనుకుంటున్నావా? పోనీ పట్టు చీర పెట్టవే. నీ పెట్టెలో 5-6 చీరలు కట్టకుండానే పడున్నాయి కదా అని అన్నాడు ఎప్పట్లాగానే వెటకారంగా. ఇంతలో పొరుగురి పెద్ద మనిషి గోవిందయ్య మంగపతి వాకిట్లోకి వచ్చి, మంగపతి గారు, నేను వచ్చేశానండి, మనం బయలుదేరదామా అని వాకిట్లో నిలబడి అన్న మాట వినపడగానే భార్యతో మాటలు మధ్యలోనే ఆపేసి బయటకు వెళ్ళి, ఎందుకులే గోవిందయ్యా, ఇక్కడే ఉండిపోదాం. కామాంధుని ఇప్పుడు కాకపోతే వచ్చే ఏడాది కలవచ్చు కదా. అయ్యో, అది కాదు మంగపతి గారు, నా ఉద్దేశం. గిద్దేశం ఏమీ లేదు గాని ముందు పదవయ్యా, ఆలస్యం అవుతుందే అని అంటూ తన అహంకారంతో ఎదుటివారికి ఏనాడు సక్రమమైన సమాధానం ఇచ్చేవాడు కాదు. ఇదిలా ఉంటే ఈ ఊరికి 3 క్రోసుల దూరంలో ఉన్న దూళ్లగుట్ట అనే గ్రామంలో చెన్నారావు అనే యువకుడు ఉన్నాడు. పాపం, ఇంటి నిండా ఆడవాళ్లతో ఉన్న ఇంటికి ఒక్కడే మగనలుసు కావడంతో తన అక్కలందరి పెళ్లి బాధ్యత తన భుజాల మీదే పడింది. ఒకనాడు చెన్నారావు తల్లి ముసలమ్మ, ఒరే చెన్నయ్య, పెద్దక్కకి ఆ కిట్టంపల్లి సంబంధమే ఖాయించేద్దాన్రా. వాళ్ళ ఇంట్లో అయితే పిల్ల సుఖంగా ఉంటాది. అమ్మా, మతిగాని పోయిందేంటే నీకు? వాళ్ళు ఎంత కట్నం అడుగుతున్నారో తెలుసా నీకు? కట్నం లెక్కలు కట్టుకుని పిల్ల సుఖాన్ని దూరం చేస్తావేట్రా? నందనాపురంలో మా ఇంటి పుట్టింటోళ్ళిచ్చిన పొలం ఉంది కదా, అది అమ్మేసి అక్కకి పెళ్లి చేద్దాం. అమ్మా, ఇట్టాంటి పిత్తలాటకాలు ఎట్టకే నాకు. అంటే ఇప్పుడు ఆ పొలం అమ్మనీకి నన్ను నందనాపురం పంపంటావేటి? మన పిల్ల సుఖంగా ఉండాలంటే అట చెయ్యాలి కదరా సెన్నా. రేపు అమాస వెళ్ళిపోయినాక ఓ పాలే ఆ పని మీద వెళ్ళొచ్చాయ్యా అని అంది. ఇదిలా ఉంటే నందనాపురంలో ఒకనాడు మంగపతి తన భార్య కాంతంతో, కాంతం, నేనొక ముఖ్యమైన పని మీద జమీందారు గారి దివాణానికి వెళ్తున్నాను. ఎవరైనా వచ్చి నా గురించి అడిగితే దబాలున తలుపు తెరిచేయకుండా వచ్చినవారు ఎవరో ఏంటో కనుక్కో ముందు అని చెప్పేసి మంగపతి జమీందారు గారి దగ్గరికి బయలుదేరాడు. దారి మధ్యలో చెన్నారావు మంగపతికి ఎదురుపడి, నమస్కారం అయ్యా, నేను చెన్నారావునయ్యా. ఆ గుడి వెనక 3వ పొలం మా అమ్మదేనయ్యా. అయితే నన్ను ఏం చేయమంటావయ్యా? నీ పొలానికి నీళ్ళొదలమంటావా? అయ్యో, అంత మాటెందుకయ్యా? ఒక అవసరమైన పనుండి మాట్లాడడానికి వచ్చాను. నేనిప్పుడు అంతకన్నా అవసరమైన పని మీద పట్నం పోతున్నాను. నీ గొడవేంటో తర్వాత చూస్తాను. బాబు, అట్టా అనమాకండయ్యా. మీ ఊర్లో ఉన్న మా అమ్మ పొలాన్ని అమ్మేసి మా అక్క పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆ పొలం అమ్మడానికి మీ ఊరి కట్టుబాట్లేటో చెప్తే నేను వెళ్ళి ఆ పని మీద ఉంటానయ్యా. నీ చెవుల్లో సీసంగానే ఉందేమిటయ్యా? ఇప్పుడు చెబుతుంది అదే కదా, నేను ఒక అవసరమైన పని మీద బయటికి పోతున్నానని. రేపెప్పుడైనా మీ అమ్మ దగ్గర ఉన్న పొలం కాగితాలు తీసుకొనిరా, ఏం చేయాలో అప్పుడు చెప్తాను అంటూ అతను చెప్పాలనుకున్నది కూడా పూర్తిగా వినకుండా వెళ్ళిపోయాడు. దాంతో చెన్నారావుకి కోపం తన్నుకొచ్చింది. కాని తన అవసరం కనుక బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఏరా చెన్నా, ఆ ఊరి పెద్ద మనిషి ఏమన్నాడ్రా? పొలం అమ్మి పెడతానన్నాడా? ఏంటనేది? కనీసం ఆ మనిషి నేను చెప్పేది కూడా నిఖారంగా వినకుండా వెళ్ళిపోయాడు. పోనీలేరా, మనకి అవసరం ఉంది కదా అని పనులంతా గమ్మునైపోతాయా ఏంటి? వాళ్ళు పెద్దోళ్ళు, ఆళ్లతో 10 సార్లు తిరిగి చేయించుకోవాలి పనులు. ఆ తరువాత మరో వారం వరకు చెన్నారావుకి ఆ ఊరు పోవడానికి కుదరలేదు. మళ్లీ వారం తరువాత మంగపతి దగ్గరకు వెళ్లి తన అవసరం ఏంటో వివరంగా చెప్పుకున్నాక, నువ్వు చెప్పే దిక్కులో పొరుగురుల పొలాలేమీ ఉన్నట్టుగా నా దృష్టిలో లేదయ్యా. నువ్వు ఏ ఊరు అనుకుని ఏ ఊరికి వచ్చావో చూసుకో ఒకసారి. అదేంటండి అంత మాట అనేశారు? పొరుగురోళ్ళకి ఇక్కడ పొలాలు ఉండకూడదా? మా అమ్మ పొలం ఇక్కడే ఉంది, దాని కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మా పొలం మేము చూసుకొని అమ్ముకోవడానికి వస్తే
అసలు పొలమే లేదంటారేంటి? అవునయ్యా, మీ అమ్మగారి పొలం మా ఊళ్ళో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మా ఊరి దూడలు గడ్డి మేస్తా మేస్తా మీ అమ్మగారి పొలం కూడా మేసేశాయి. పోయి నీ దిక్కున్న చూడ చెప్పుకో. అని అంటూ చెన్నారావు మీద కేకలు వేసి పంపేశాడు. అప్పుడు చెన్నారావుకి విషయం అర్థమైంది. తమ పొలాన్ని ఈ పెద్ద మనిషి బొక్కేశాడని. అందుకే ఏం చేయాలో పాలుపోక ముఖం వేళ్లాడేసుకొని ఊళ్ళో మరికొందరు పెద్ద మనుషులని కలుసుకున్నాడు. అలా సాయంత్రం వరకు తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళాడు. చెన్నయ్య పొలం సంగతి ఏమైంది? లేదే అమ్మా, ఆ పెద్ద మనిషి సక్కనైనోడు కాదు. మన పొలం అసలు ఆ ఊళ్ళోనే లేదంటున్నాడు. అదేంట్రా, మన పొలం ఆ ఊళ్ళోనే ఉన్నట్టు మన దగ్గర కాగితాలున్నాయి కదా. పోనీ మన కాగితాలు తీసుకెళ్ళి పెద్ద మనుషుల్లో పెట్టు. పెద్ద మనుషుల్ని కూడా కలిసే వచ్చానమ్మా. వాళ్ళు కూడా ఆ మనిషి ఏం సరైనోడు కాదు, బహుశా మీ పొలాన్ని తనే జమేసుకుని ఉంటాడు అని అంటున్నారు. ఊరి పెద్ద కూడా అతనే కాబట్టి ఎవ్వరం ఏం చేయలేమని అన్నారు. కొడుకు చెప్పిన మాటలు విన్నాక ముసలమ్మలో దిగులు మొదలైంది. ఆ పొలం మీదే నమ్మకం పెట్టుకొని తన పెద్ద కూతురికి చక్కటి సంబంధం చేయాలనుకున్న ఆ తల్లి చాలా తల్లడిల్లిపోయింది. చెన్నయ్యకైతే ఆ రాత్రి నిద్రే పట్టలేదు. ఆ మరునాడు ఉదయం లేచి, అమ్మా, నేను పొలం గురించి మాట్లాడడానికి నందనాపురం పోతున్నానే. ఆ పెద్ద మనిషి భార్య కాళ్ల మీద పడైనా సరే మన పొలం అమ్మి డబ్బులు పట్టుకొస్తాను అని చెప్పి నందనాపురం బయలుదేరాడు. మరోవైపు నందనాపురంలో ఆ పెద్ద మనిషి తన భార్య కాంతంతో, చూడు, బల్లా మీద డబ్బు సంచి పెట్టాను. 11 గంటలకు ఓ మనిషి వస్తాడు. ఆ మనిషికి ఆ డబ్బులు ఇచ్చేయి. సరేనండి. ఇంతకీ వచ్చే మనిషి ఎవరండి? దారిన పోయే దానయ్య. వాడెవడైతే నీకెందుకే? వాడు వచ్చి నా గురించి చెబుతాడు. వాడికి డబ్బుల ముడి ఇచ్చేయి. అలాగేనండి. అతని దగ్గర ఏమైనా తీసుకోవాలా? ఓయబ్బో, ఏదో బుర్రున్న దానిలా మాట్లాడుతున్నావే ఇవాళ. నువ్వు అడిగినా వాడేమీ ఇవ్వడు గాని చెప్పిన పని చెయ్యి అంటూ ఎప్పటిలాగానే కాంతం మాటలని తింగరి మాటల్లా చమేసి ఏ విషయం వివరంగా చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడు. అలా 3 గంటలు గడిచాయి. చెన్నారావు తన తల్లి పొలం పత్రాలు తీసుకొని మంగపతి ఇంటికి వచ్చాడు. మంగపతి గారు, మంగపతి గారు అంటూ గుమ్మంలో నిలబడి పిలుస్తుంటే లోపల ఉన్న కాంతం తలుపు తెరవకుండా, ఎవరది? నేను అయ్యగారి కోసం వచ్చానమ్మా. అయ్యగారి కోసం వచ్చావా? అయ్యగారు చెప్పిన పని మీదొచ్చావా? అంటూ తలుపు తెరవకుండా లోపలి నుండి మరో ప్రశ్న వేసింది. అయ్యగారి కోసమే వచ్చానమ్మా. ఒక్కసారి మీరు తలుపు తీస్తే మీతో ఓ మాట విన్నవించుకుంటాను. నాతో విన్నవించుకుంటావా? అయితే నువ్వు ఆయన కోసం రాలేదా? మరైతే నీ పేరేంటబ్బాయ్? అని అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుందే కాని తలుపు తెరిచి బయటకు రావడం లేదు. పాపం చెన్నయ్యేమో తన తల్లి పొలం కాగితాలని ఊరి పెద్ద భార్య కనుక కాంతంకి చూపించి ఆమెతో సిఫార్సు చేయించుకొని తమ పొలాన్ని దక్కించుకోవాలని వచ్చాడు. ఇక్కడ ఈవిడ చూస్తే తలుపు తెరవకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉండడంతో చెన్నయ్యకి ఓపిక నశించింది. నేను దారిన పోయే దానయ్యనమ్మా. మీరు ఒక్కసారి తలుపు తీస్తే అన్నీ వివరంగా చెప్పుకుంటాను అని అనడంతో కాంతం టక్కున తలుపులు తెరిచి, నువ్వేనా ఆ దారిని పోయే దానయ్యవి? నువ్వొస్తావని అయ్యగారు చెప్పారు. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ కాంతం లోపలికి వెళ్లి తన భర్త బల్ల మీద ఉంచిన డబ్బుల సంచిని తెచ్చి చెన్నారావుకిచ్చింది. ఇదిగోనయ్యా, ఇది నీకు మీ అయ్యగారు ఇమ్మన్నారు అంటూ డబ్బుల సంచి ఇచ్చేసరికి చెన్నారావు ఆశ్చర్యపోయాడు. తనలో తానిలా అనుకుంటూ, అంటే ఈ పెద్ద మనిషి మంచోడే అన్నమాట. నిజంగానే ఆ రోజు ఏదో పని మీద పోతూ అలా మాట్లాడుంటాడు అని అనుకున్నాను. నేను అనవసరంగా ఊళ్ళో జనం మాటలు విని ఈ మనిషిని తప్పుగా అర్థం చేసుకున్నాను. పోనీలే, మా పొలానికి అనుకున్న దానికన్నా ఎక్కువే ఇచ్చాడు మహారాజు అని మనసులో అనుకొని పైకి మొహమాటంతో, చాలా సంతోషం అమ్మగారు. ఈ కాగితాలు అయ్యగారికి ఇచ్చేయండి. దీంతో అంతా చెల్లు అయిపోయిందని చెప్పండి. వెళ్ళొస్తానమ్మా అంటూ కాంతం చేతుల్లో పొలం కాగితాలు పెట్టేసి చెన్నారావు వెళ్ళిపోయాడు. అప్పుడు కాంతం, ఇదేంటి? ఈ అబ్బాయి ఆ డబ్బు తీసుకున్నాక నేనడిగినా కూడా ఏమీ ఇవ్వడని ఆయన చెప్పారు కదా. మరి ఈ అబ్బాయి ఏంటి చేతుల్లో కాగితం పెట్టేసిపోయాడు? ఆ మనిషి వచ్చి నన్ను తిట్టినా తిడతారు అంటూ ఆ పొలం కాగితాన్ని చింపేసి పక్కన పారేసింది. సాయంత్రానికి మంగపతి ఇంటికి తిరిగొచ్చాడు. ఏవండి,
మీరు చెప్పినట్లు 11 గంటలకి దారిని పోయే దానయ్య వచ్చాడు. అతనికి ఆ డబ్బు ఇచ్చేశాను. అని అనగానే మంగపతి అవాక్కయ్యాడు. ఆ? దారిన పోయే దానయ్య? ఏ దారిన పోయే దానయ్యే? అసలు రావాల్సిన వాడు నాకు మధ్యాహ్నం కనిపించాడు. రేపు వస్తానయ్యా అన్నాడు. ఇంతలో ఏ దానయ్య వచ్చాడే? ఏమో, మీరే కదా దారిని పోయే దానయ్య వస్తే బల్లమీద సంచి ఇవ్వమన్నారు. ఇచ్చేశాను. నేను వద్దు అంటున్నా ఆ అబ్బాయి ఏదో కాగితం నా చేతిలో పెట్టాడు. మళ్ళీ మీరు తిడతారు కదా ఆ కాగితం ఎందుకు తీసుకున్నావని. అందుకే ఆ కాగితం చింపి అవతల పారేశాను. అని చెప్పడంతో మంగపతి గబగబా వెళ్లి ఆ చిరిగిన కాగితం చూడగా అది తాను అన్యాయంగా కొట్టేద్దామనుకున్న ముసలమ్మ పొలం కాగితం. ఓసై తింగరిదానా, కొంపలు ముంచావు కదే. ఆ పొలం ధర కన్నా రెట్టింపు డబ్బులు ఇచ్చిందే కాక పొలం కాగితం కూడా చింపేశావు కదే. ఇప్పుడు గట్టిగా ఒక్క మాట కూడా అనలేని పరిస్థితి నాది అంటూ నెత్తిబాదుకున్నాడు. ఆ విధంగా మంచి మనసు, కష్టపడే గుణం ఉంటే దేవుడు చెన్నారావుకి చూపించినట్టు దారి చూపిస్తాడు. పక్క వాళ్ళని తక్కువ చేస్తూ వాళ్ళని నష్టపరచాలనుకుంటే మంగపతికి దెబ్బ కొట్టినట్టు మొట్టికాయలు వేస్తాడు ఆ దేవుడు.